స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసమును సమృద్ధిగా నాకిమ్ము సమృద్ధిగా నాకిమ్ము. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. నా ప్రభువా నా రక్షకా నా ప్రభువా నా రక్షకా నీకే నా ఈ అర్పణ నీకే నా ఈ అర్పణ. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. నెహెమ్యా గ్రంథములో నుండి ఈ రోజున 8వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. నెహెమ్యా గ్రంథములో నుండి 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణముల్లో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడు దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలవారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చాలు చూడండి, ఈ రోజున ఏం రాజ్యం ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. 7వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు ప్రాకారం కట్టబడిన తర్వాత నెహెమ్యా ఆ దేవాలయంలో జరగవలసినటువంటి ఏవైతే ఆత్మీయ కార్యాలు జరగవలసి ఉందో వాటి కొరకు కొంతమందిని నియమించి ఏమేమి చేయాలి, ఎలా చేయాలని దాని గురించి ఆయన కొన్ని సూచనలు ప్రజలకు తెలియజేశారు. అది మాత్రమే కాదు, కానీ ప్రాకారం కట్టబడేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రాకారం కాపాడుకునేటువంటి ఇదిలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా, ప్రాకారాలు ఏ టైంలో తీయాలి, ఏ టైంలో మూసేయాలి, ఇవన్నీ కూడా అక్కడ నెహెమ్యా 7వ అధ్యాయంలో ఆయన కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయడం మనం చూస్తున్నాం. అయితే అక్కడ నియమించినట్టుగా మనం చూస్తాం, అంటే యాజకులను కానీ వీళ్ళందరూ నియమించినట్టు చూస్తాం. 8వ అధ్యాయంకి వచ్చేసరికి
వాళ్ళు యాక్చువల్గా ఆ కార్యాలను అంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లో వాళ్ళు యాక్చువల్గా ఇన్వాల్వ్ అవ్వడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఎనిమిది విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు ఆ రోజున వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారనేటువంటిది ఈ అధ్యాయం మొత్తం చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, వాక్యం అంటే ఎంత ప్రాముఖ్యమో, ఆ రోజుల్లో వాళ్ళు వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, వాక్యం పట్ల వాళ్ళకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళకున్నటువంటి గౌరవము, అలాగే వాక్యం మీద వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ కూడా, దాన్ని ఎంతగా వాళ్ళు ఘనపరిచినటువంటిది ఈ అధ్యాయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రాకారాలు కట్టబడిని, దేవాలయం కట్టబడింది, అలాగనే యాజకులు నియమించబడ్డారు. అన్ని కార్యాలు కూడా కరెక్ట్గా ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడానికి ఏవైతే వాళ్ళకి అవసరమో, ఆ సెట్టింగ్ ఏదైతే అవసరం అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళ కార్యాలు ఇన్వాల్వ్ అవ్వడం బైబిల్ మనం చూస్తున్నాం. అలా ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా వాళ్ళు చూడండి, నిజంగా ఎంత ఆసక్తితో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు మనకి ఈ రోజుల్లో మనకి జీవిస్తున్న మనకి వీళ్ళు నిజంగా చాలా ఎగ్జాంపుల్ వాళ్ళు. అంటే మనము దేవునికి మందిరం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కార్యాలు జరుగుతున్నప్పుడు ఎలా ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటిది ఈ 8వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనం చూస్తాం. ఇప్పుడు అందుకని చూడండి, ఇక్కడ బైబిల్ మనం చూస్తే అక్కడ జనులందరూ ఏకమై అంట అక్కడ గుమ్మం దగ్గర వాళ్ళ మైదానంలో అందరూ కూడా కూడుకున్నట్టు బైబిల్ మనం చూస్తాం. వెంటనే వాళ్ళు చేసినట్టు కార్యం ఏంటంటే, అక్కడ చూడండి ఫస్ట్ లైన్లో మనం ఫస్ట్ వచనంలో చివరి లైన్లో మనం చూస్తే, ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రా అను శాస్త్రుడు చెప్పగా, చూడండి ఇక్కడ మనకి యజ్రా వస్తున్నాడు. యజ్రా అటువంటి వాడు ఎవరంటే, ఇక్కడ మన బైబిల్లో చూస్తే శాస్త్రం ఉంది. చూడండి, శాస్త్రులు అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో యాక్చువల్ స్క్రైబ్స్ అంటారు. స్క్రైబ్ అంటే అర్థం ఏంటంటే రాసేటువంటి వాళ్ళు అని అర్థం. రాసేటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో స్క్రైబ్స్ అంటారు. మన తెలుగులో ఏంటంటే ఇక్కడ శాస్త్రులు అని వచ్చింది. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ముఖ్యమేంటంటే వీళ్ళ పని ఏమవుతుందంటే, వీళ్ళు వాక్యాన్ని ముఖ్యంగా దాన్ని వేరే వేరే కాపీస్ చేయాలంటే కూడా ఈ వీళ్ళు మాత్రమే రాస్తారు. ఈ శాస్త్రులే వాక్యాన్ని వేరే వేరే కాపీలు రాసి, వాక్యము ఎక్కడ కూడా అది మిస్ అవ్వకుండా, అంటే ఏదైతే ప్రతులు వాళ్ళు రాస్తారు ఆ రోజుల్లో. ఎందుకంటే గ్రంథాలు అంటుంటే ఆ రోజుల్లో చాలా రేర్ కాబట్టి, రాయడం చాలా కష్టము, చాలా ఖర్చు, చాలా ప్రయాసంతో కూడుకుంది కాబట్టి, ఆ రోజులు ఏంటంటే రాయబడినటువంటి దానిని భద్రపరిచేటువంటి కార్యం అది ఎక్కడ మిస్ అవ్వకుండా, ఆ కాగితాలు కానీ ఏవి కూడా మిస్ అవ్వకుండా వాక్యాన్ని పరిరక్షించవలసినటువంటి పని ఎవరిదంటే శాస్త్రులు. ఆ రోజుల్లో వాళ్ళు రాయడమే కానీ, రాసినటువంటి దాన్ని భద్రపరచడమే కానీ ఇది వాళ్ళ యొక్క పని. అందుకని ఇక్కడ బైబిల్ మనం చూసినప్పుడు చూడండి, ఎప్పుడైతే ధర్మశాస్త్రం గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, వెంటనే అక్కడ బైబిల్ మనం చూస్తే అక్కడ వెంటనే యజ్రా గురించి మాట్లాడితే, యజ్రా అంటే ఒక శాస్త్రుడు ఉన్నాడు, ఆయన తెప్పించిన బైబిల్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆయన తెప్పించి చూడండి, ఇక్కడ ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథం. చూడండి, మోషే ధర్మశాస్త్ర గ్రంథం అంటే బేసిక్ అర్థం ఏంటంటే, బైబిల్ ఎప్పుడైనా సరే మనము ధర్మశాస్త్రం మనం చూస్తున్నప్పుడు బేసిక్ అర్థం ఏంటంటే మొదటి 5 గ్రంథాలు మనం చూస్తున్నాం. మొదటి 5 గ్రంథాలు ఆ రోజుల్లో యూదుల దగ్గర మొదటి 5 గ్రంథాలు మాత్రమే ఉండేవి. వాళ్ళ దగ్గర అప్పటికి నెహెమ్యా గ్రంథాలు, ఎజ్రా గ్రంథాలు కానీ ప్రవక్తల గ్రంథాలు ఏమి లేవు. ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఆ టైంకి ఉన్నటువంటి ఏంటంటే మోషే ద్వారా దేవుడు ఏదైతే రాయించాడో ఆ గ్రంథాలు తప్ప వేరేవేవి కూడా ఇజ్రాయెల్ ప్రజల దగ్గర లేవు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే చాలా లిమిటెడ్గా ఉంది. మొదటి 5 గ్రంథాలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉండేవి ఇజ్రాయెల్ ప్రజల దగ్గర. 5 గ్రంథాలని తెప్పించమని ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. అలా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంట చూడండి, వాళ్ళు చదివేటువంటి విషయం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, 2వ వచనం నేను చదువుతాను చూడండి. యాజకుడైన యజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, ఇక్కడ గమనించండి, తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించవచ్చు వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇక్కడ గమనించండి, బైబిల్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి మాట్లాడతారు. బైబిల్ యాక్చువల్ చదవటం గురించి మనం చూస్తున్నాం. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేటువంటి వాళ్ళు వచ్చారు, బైబిల్ వాళ్ళు చదువుతున్నారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నారంట. అలా చదువుతూ ఉన్నప్పుడే వాళ్ళకి రెస్పాన్స్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, బైబిల్ని ఎక్స్ప్లెయిన్ ఇక్కడ యాక్చువల్గా చదువుతున్నారు. వాక్యాన్ని చదువుతుంటేనే వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఒకసారి చూడండి. అక్కడ బైబిల్ మనం చూస్తే వాళ్ళంతా శ్రద్ధతో వాళ్ళు విన్నారంట, శ్రద్ధతో వాళ్ళు దాన్ని విన్నారు. ఇక్కడ ప్రసంగం వినడం గురించి మాట్లాడలేదు, చదవబడుతూ ఉన్నప్పుడు చదవబడేటువంటి దానిని కూడా వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా చదవబడుతున్న దాన్ని వాళ్ళు విన్నారు. కిందకు వస్తే ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వాళ్ళు తర్వాత ఉంటారు, అది మనకు తర్వాత కిందన కనబడుతుంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా చదవటం వరకే చూస్తున్నాం, చదువుతుంటే కూడా అంత శ్రద్ధగా వాళ్ళు విన్నారు. ఇప్పుడు ఎంతసేపు చదవబడిన సింపుల్ ఒక 5 నిమిషాల 10 నిమిషాల అంటే ఉదయం నుండి దాదాపు ఆల్మోస్ట్ సాయంత్రం వరకు కూడా వాళ్ళు చదువుతూ ఉన్నారు. అందరూ స్త్రీ పురుషులు అందరూ నిలబడి ఉన్నారు. బట్ ఇంకా బైబిల్ మనం చూస్తే ఇంకొక మాట ఉంది అక్కడ చూడండి,
రెండవ వచనం చూస్తే చదవబడు దాని రెండవ వచనం 2 లైన్లు చూస్తే చదవబడు దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను, ఇక్కడ చూడండి, చదవబడేటువంటి దానిని కూడా గ్రహించే శక్తి గలవారు అంటే చూడండి. ఇక్కడ ఆలోచించండి, వాక్యము ప్రసంగించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినడం గురించి అయితే మనకు తెలుసు. చాలా సందర్భాల్లో ఈ సువార్తల్లో వాటిలో యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించడం గురించి, వాక్యం ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని అంతా శ్రద్ధగా వినాలో సహజంగా మనం చూస్తాం. కానీ ఇక్కడ యాక్చువల్ దానికంటే ఇంకా లోతుకి ఇక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఏంట కార్యం అంటే, వాళ్ళు కేవలం బైబిల్ ప్రసంగం చేస్తుంటే వాళ్ళ శ్రద్ధతో వినే శక్తి గలవారని బైబిల్ లేదు. ఈవెన్ బైబిల్ చదువుతున్నప్పుడు కూడా వినడానికి కూడా శక్తి కలిగినటువంటి వారిని బైబిల్ మనం చూస్తున్నాం. ఏంటి అసలు దాని మీనింగ్ అంటే ఒకసారి దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఒక లోతుగా ప్రసంగం చేస్తే, లోతైన విషయాలు ప్రసంగం చేస్తే దాన్ని గ్రహించడం, దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే గొప్ప విషయం అది యాక్చువల్గా అని అడిగితే. కానీ ఇక్కడ బైబిల్ యాక్చువల్గా వాళ్ళు చదువుతుంటే కూడా దాన్ని వినగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వారిని బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అదేం చెప్తుందంటే, వాక్యం అనేటువంటిది నిజంగా ఇది ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను గొప్పది అంటున్నప్పుడు ఇదేదో సెంటిమెంటల్గా మనం ఇదేది గొప్పది అని పరిగణించాలి, ఇది గొప్పదిగా మనం అనుకుంటూ దీన్ని గౌరవించాలని చెప్పట్లేదు. అలా గొప్పది అన్నప్పుడు ఇది వాక్యం కట్ట గొప్పదే. కానీ యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు స్పెసిఫిక్ అంత శ్రద్ధను చూపిస్తున్నారు. వినేటువంటి వాళ్ళకు కూడా వినడానికి శక్తి అవసరమా అంటే ఖచ్చితంగా వాక్యానికి శక్తి అవసరం వినడానికి కూడా. ఎందుకు అనంటే వాక్యం ఏంటంటే యాక్చువల్గా మనుషుల యొక్క మాటలు కావు. వాక్యం అంటే మనుషుల యొక్క మాటలు కాదు, దేవుని యొక్క వాక్యము అంటే దేవుని యొక్క మాటలు. ఇప్పుడు నార్మల్గా ఆలోచించండి. ఇప్పుడు నార్మల్గా మనము ఒక సైంటిస్ట్ బాగా తెలియగలిగినటువంటి ఎవరన్నా ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, తత్వవేత్తలు అంటాం చూస్తాం నార్మల్గా. అలాంటి వాళ్ళతో కూర్చొని కాసేపు మనం కనుక వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాం అనుకోండి, చాలా విషయాలు వాళ్ళు చెప్పేవి చాలా వరకు మనకు అర్థం కూడా కావు. ఎందుకంటే వాళ్ళని లోతైనటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి, మనము చాలా శ్రద్ధను మనము చూపిస్తేనే కానీ ఎంతో కొంత మనకి అర్థం అవ్వదు. అప్పుడు అలాంటప్పుడు ఒక ఫిలాసఫర్ ఎవరో మామూలుగా మాట్లాడుతుంటేనే మనకు అర్థం అవ్వడం అంత కష్టం అవుతున్నప్పుడు, అచ్చంగా మనం ఏదైతే వాక్యం అంటున్నామో ఇది యాక్చువల్గా దేవుని యొక్క హృదయంలోంచి, దేవుని యొక్క మనసులోంచి వచ్చినటువంటి మాటలు ఇవి. మోషే రాసుంటాడు, మనుషులు ఎవరు రాసుంటారు, కానీ యాక్చువల్గా వాళ్ళు రాయడానికి గల కారణం ఏంటి? ఎక్కడ విని వాళ్ళు రాశారంటే దేవుని నోటంటే వచ్చినటువంటి మాటలు విని రాశారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుని నోట్లోంచి వచ్చిన మాటలు అన్నప్పుడు నిజంగా ఎంత గూఢార్థం ఉంటుందో, అందులో ఎన్ని గొప్ప కార్యం అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయో. కొన్నిసార్లు మనం ఏంటంటే చదివేస్తున్నాం కదా, చదివినప్పుడు పైపని చదవగానే మనకు అర్థమైపోయింది కదా అనుకుంటాం. బహుశా నేను చదివాను, నాకు చాలా వరకు అర్థమైపోయింది, బహుశా ఇంకెవరన్నా ఈ విషయాలు ప్రసంగం చేస్తే మరికొన్ని పాయింట్లు నాకు అర్థమవుతాయి అని మనం అనుకుంటున్నాం. కానీ చాలా చెప్తాను చూడండి, ఖచ్చితంగా మనం ఏమని నమ్మాలంటే, ఈవెన్ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు కూడా ఏదైతే నువ్వు చదివేశానో నీకు ఎంతో కొంత అర్థం నువ్వు అనుకుంటున్నావో, యాక్చువల్గా ఇంకా నీకు అందరూ రాయబడింది కూడా నీకు ఇంకా పూర్తిగా నీకు అర్థం కూడా కాలేదు. అర్థమైందని నువ్వు అనుకుంటున్నావు, నీకున్నటువంటి జ్ఞాన పరిధుల్లో నువ్వు నేను చదివేసి దాన్ని అర్థం చేసుకున్నాను అనుకుంటున్నావు, కానీ యాక్చువల్గా నువ్వు నిజంగా దాన్ని ఇంకా పూర్తిగా నువ్వు అర్థం కూడా చేసుకోలేదు. మీరు వినడానికి కూడా శక్తి కలిగినటువంటి వారు చూస్తున్నావు. ప్రసంగాన్ని వినడం కాదు, వాక్యం చదవబడుతున్నటువంటి దాన్ని కూడా వినడానికి కూడా శక్తి అవసరం. అంటే ఆలోచించండి, నిజంగా దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాలి మనం. ఇది దేవుని యొక్క మనసులోంచి వచ్చిందన్నప్పుడు నిజంగా ఇది నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నీకు తెలుగు వచ్చు కాబట్టి నువ్వు చదువుతున్నప్పుడు నీకు ఎంతో కొంత లాంగ్వేజ్ కాబట్టి, నీ భాష కాబట్టి నీకు అర్థమవుతుంది కాబట్టి నీకు అది తెలిసిపోయింది అనుకుంటున్నావు. కానీ నిజంగా అయితే నువ్వు అనుకుంటున్నావు, నీకు అది యాక్చువల్ నీకు అది తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నీకు తెలుసాను, కానీ నీకు యాక్చువల్గా అది తెలియదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్ అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళంటే వినడానికి కూడా శక్తి కలిగినటువంటి వారు. అంటే వాళ్ళు ఆ రోజు ఏమన్నారంటే, కనీసం చదవబడేటువంటిది అర్థం చేసుకోవాలి సరే, ఎంతో కొంత కెపాసిటీ వినేటువంటి వాళ్ళకి ఉంటేనే కానీ ఆ విషయం అర్థము కాదు. ఇప్పుడు జస్ట్ చదవబడుతున్నప్పుడు వినేటువంటి దానికే ఎంత శ్రద్ధ అవసరం అంటే, అప్పుడు ప్రసంగాన్ని వింటున్నప్పుడు ఇంకెంత జ్ఞానం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకెంత జ్ఞానము, ఇంకెంత శ్రద్ధ మనకి యాక్చువల్గా అవసరము. వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఆ రోజు దానికి, అది ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అలా చదువుతూ ఉన్నా సరే, చాలాసేపు చదువుతున్నా సరే, వాళ్ళందరూ కూడా ఎంతగానో గౌరవించారు బైబిల్ని, వాక్యాన్ని వాళ్ళు ఎంతగానో గౌరవించారు. అందుకనే చూడండి, ఆ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళంతగా వాక్యమును అక్కడ చదవబడుతున్నప్పుడు కానీ, వాక్యం ప్రసంగించబడుతున్నప్పుడు కానీ, వాళ్ళు దాని పట్ల వాళ్ళు చూపించేటువంటి వైఖరిని బట్టే ఆ లాస్ట్లో మనం చూసుకుంటే అది వాళ్ళు చాలా మేలు చేసింది. అది ఆ సిచ్యువేషన్ అనేటువంటిది, ఏ టైంలో అయితే వాళ్ళు ఆ వాక్యం ఆ టైం అనేటువంటిది వాళ్ళకి ఎంతో ఆశీర్వాదకరంగా మారడం, ఎంతో సంతోషాన్ని, ఎంతో తృప్తిని, ఎంతో ఆనందాన్ని తేడం బైబిల్ మనం చూస్తాం లాస్ట్ వచనాల్లో చూస్తే.
అది ఊరిని క్యాజువల్గా ఉండి వాక్యం వినేస్తే అది అలా స్టార్ట్ అవుతుంది. వాక్యం వినేటప్పుడు అది ఆనందం మనకు రావాలి అంటే ఊరిని క్యాజువల్గా ఉంటే సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వాక్యం మీద సరైన ఇంప్రెషన్ నీకు ఉండాలి. వాక్యం మీద సరైనటువంటి గౌరవం నీకు ఉండాలి. వాళ్ళకి అది గౌరవం ఉంది. అందుకనే ఉదయం నుండి సాయంత్రం చదువుతున్నా సరే అలాగే వాళ్ళు వింటున్నట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. స్త్రీ పురుషులు అందరూ కూడా వాళ్ళ శ్రద్ధతో వాళ్ళు విన్నట్టుగా చూస్తున్నాం. 4వ వచనం చదవండి, కొంచెం కిందకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తీత్య, షేమ, అనాయ, ఊరియా, హిల్కియా, మైషేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హాషూము, హష్బద్దానా, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచియుండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. చాలు. ఇక్కడ చూడండి, 4వ వచనం మనం చూస్తే ఆ వాక్యము చదువుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ చూస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా వాక్యం చదవబడుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఎటువంటి యాటిట్యూడ్ ఉందో మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారు. అదేంటంటే హృదయంలో ఉండేటువంటి ఒక వైఖరి. ఆ హృదయంలో వాళ్ళకి అంత గౌరవము, అంత ఘనత, వాక్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉంది కాబట్టి లోపల ఎంతైతే గౌరవం ఉందో అది బయట క్లియర్ కనబడింది. లోపల ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ అంటే అది కేవలం మనకు లోపల ఉంది, అది బయట కనబడదని కాదు. మనం 4వ వచనం వరకు 3వ వచనం వరకు మనం చదివితే వాళ్ళకి చాలా గౌరవం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్ర గ్రంథం మీద వాళ్ళకి చాలా వాల్యూ ఉంది, చాలా గౌరవం ఉంది. దాన్ని ఎంతగానో వాళ్ళు గౌరవిస్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ 4వ వచనం 6వ వచనం చదివితే వాళ్ళైతే లోపల ఉందని మనం అనుకుంటున్నామో, లోపల వైఖరి ఏదవుతుందో ఆ వైఖరి వాళ్ళు కొందన్న విషయము క్రియల్లో చాలా స్పష్టంగా కనబడిపోయింది మనకి. వాళ్ళకి లోపల ఎంత శ్రద్ధ ఉందనేటువంటిది బయట క్రియల్లో కనబడిపోయింది. అక్కడేంటి సందర్భం మనం చూస్తే అక్కడ చూడండి, ఎజ్రా వీళ్ళు కొంతమంది ఏం చేశారు, ఎజ్రా చదువుతున్నప్పుడు కొంతమంది అటు ఇటు కూడా నిలబడ్డారంట. యాక్చువల్గా బైబిల్లో చూస్తే అక్కడంట కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిల్చుండని బైబిల్ మనం చూస్తున్నాం. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చూడండి, అక్కడ ఏంటంటే బేసిక్గా పులిపెట్టి మీద లేదా స్టాండ్ మీద లేదా స్టేజ్ మీద నిలబడి ఎజ్రా ఇక్కడ వాక్యాన్ని చదువునంటే బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, బైబిల్ చర్చెస్లో ఎందుకు ఇలా ఉంటుందంటే దానికి బేసిక్గా కారణం ఇదే. ఇప్పుడు చూడండి, ఇదేం పెద్ద ఆత్మ సంబంధమైన విషయం కాదు. ఇలా ఉండాలి చర్చ్ అంటే, ఇలా ఉండాలి, స్టేజ్ ఉండాలి, పులిపెట్టి ఉండాలి, ఇది ఆత్మ సంబంధమైన ఇష్యూ కాదు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి కామన్ సెన్స్తో వాళ్ళు చేసినట్టు ఒక కార్యం. ఇది ఎందుకు చేశారు, ఈ పని ఎందుకు చేశారు, ఎందుకు దాని గురించి ఎందుకు రాయబడింది అంటే అదేదో పవిత్రమైనది, అదేదో ప్రత్యేకమైందని కాదు. బేసిక్ విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్న కార్యము ఎఫెక్టివ్గా జరగాలంటే ఇది ఉండాలి. అంటే బేసిక్ వాళ్ళ వ్యూ ఏంటి ఆ రోజున, ఎందుకు అది ఉంది అంటే అదేదో పవిత్రమైందని కాదు. బేసిక్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందంటే వాక్య పరిచయం జరుగుతుంది. వాక్యాన్ని చదువుతున్నాడు ఎజ్రా. ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్య పరిచయం చేసేటువంటి వ్యక్తుల ఆలోచనలో కూడా ఏంటంటే ఇది నేను చదువుతున్నాను, ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశము, నేను చదివే అవకాశం కూడా నాకు రేరుగా దొరుకుతుంది, దాన్ని వినేటువంటి అవకాశం కూడా చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ టైంని పరిపూర్ణముగా ఆ కార్యము ద్వారా సంపూర్ణమైనటువంటి బెనిఫిట్ మనం పొందుకోవాలి, మేళ్ళను మనము పొందుకోవాలంటే జరుగుతున్నటువంటి కార్యము ఎఫెక్టివ్గా జరగాలి, అంటే శ్రేష్టంగా జరగాలి. ఇది ఎక్కడ కూడా ఊరిన పైపోయినది అల్పంగా చేసేసాము ముగించామన్నట్లు కాకుండా ఉన్నంతలో బెస్ట్గా అది ప్రజల వద్దకు వెళ్ళాలి. వాక్యం అది వాళ్ళకి ఉపయోగపడాలి. కాబట్టి ఏం చేశాను, కొంచెం హైట్ ఉన్నటువంటి ప్లేస్ని ఎంచుకొని అది ఒక చెక్కతో ఒక పీఠం లాంటిది ఒకటి చేసుకొని దాని మీద నిలబడి ఎజ్రా ప్రసంగం వాక్యాన్ని అక్కడ చదివాడు. ఇప్పుడు చూడండి, ఎందుకు ఆ కార్యము అంటే అదేదో చేస్తే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది అని కాదు. అది ఎందుకు చేశాడంటే నేను వాక్యం చదువుతున్నాను. ఎందుకంటే చూడండి, ఆ రోజుల్లో మైకులు లాంటివి ఏం లేవు కాబట్టి ఒక వ్యక్తి చదువుతున్నప్పుడు అది చివరి ఉన్నటువంటి వ్యక్తి వరకు కూడా ఆ సౌండ్ వినబడాలి అంటే ఏం చేయాలంటే చాలా బిగ్గరగా చదవాలి. చదివేటప్పుడు అది అందరికీ అర్థం అవ్వాలి, అందరి చెవుల్లోకి వెళ్ళాలి, అందరి హృదయాల్లోనికి వెళ్ళాలంటే దానికి అవసరమైన జాగ్రత్తలు ఎజ్రా తీసుకోవాలి. అందుకని ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యం చేయడం, పీఠ మీద నిలబడి ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవటం బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, అందుకని చూడండి పాత చర్చెస్లో మనం చూసుకుంటే మైక్ సిస్టమ్ లాంటి లేని టైంలో, అంటే బ్రిటిష్ టైంలో అలాంటి కట్టిన చర్చలు, అందుకని చూడండి ఆ హాల్స్ కూడా చాలా ఎత్తుగా అలా ఉంటాయి. బేసిక్ ఎందుకు ఆ డిజైన్ ఎందుకు ఉండేదంటే ఆ రోజుల్లో యాక్చువల్గా అందులో టెక్నిక్ ఉంది. ఏంటంటే ఇక్కడెక్కడో నిలబడి ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నప్పుడు చివరిన వ్యక్తి కనబడాలంటే ఈ సౌండ్ అక్కడ వరకు ట్రావెల్ చేయాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ఇంజనీరింగ్ డిజైన్తో వాళ్ళు ఆ రోజుల్లో చర్చెస్ని కట్టేవాళ్ళు.
అందుకే చూడండి, పాత పాత ఇంగ్లీష్ వాళ్ళు చర్చెస్ మనం చూస్తే అవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ ఏదో చిన్న సౌండ్ చేస్తే చివరి వరకు వినబడుతుంది ఆ సౌండ్. హాల్స్ లాగా ఉంటాయి. ఎందుకంటే వాక్యము అందరికీ వినబడాలి కాబట్టి అలా డిజైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి యాక్చువల్గా అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకి పిఎస్ సిస్టమ్ ఉంది కాబట్టి, మైక్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అంతగా మనం ప్రయాసపడాల్సిన అవసరం యాక్చువల్గా మనకైతే లేదు. కానీ ఇంకా ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా అదే. ఏంటో ఉద్దేశం అంటే, ఇక్కడ ఒక పని జరుగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇది జరుగుతున్నప్పుడు ఇది చివర ఉన్నటువంటి వ్యక్తి కూడా వినబడాలంటే ఎత్తైనటువంటి స్థితిలో ఉండి ఎజ్రా ఏదైతే చదువుతున్నప్పుడు కేవలం వినడమే కాదు, ఎజ్రా కూడా కనబడాలి వాళ్ళకి. ఎందుకంటే జస్ట్ మనం వినేదే కాదు, మనం చూస్తున్నప్పుడు కూడా అది మనకి మన హృదయాల్లోకి చాలా ఈజీగా వెళ్తుంది. నార్మల్గా ఏం చెప్తారంటే, టీచింగ్ మెథడ్స్ ఏం చెప్తారంటే, స్టూడెంట్స్ జనరల్గా ఎవరైనా సరే వినేదానికంటే చూస్తూ వింటే వాళ్ళకి బెటర్గా మైండ్లోకి రికార్డ్ అవుతుంది, ఫీడ్ అవుతుంది అంట. ఇక్కడ అందుకే బేసిక్గా ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎజ్రా కూడా ఎత్తైనటువంటి స్థలం నిలబడి వాక్యాన్ని చదవటం బైబిల్ మనం చూస్తున్నాం. అల్టిమేట్ గురి ఏంటి అంటే, ఒక పని చేస్తున్నప్పుడు వాక్య పరిచయం అంటే జరుగుతున్నప్పుడు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏదో 100 మంది వస్తే 100 మందిలో 20 మందికి వినబడితే చాలు, 20 మందికి అర్థమైతే చాలులే అనుకొని వెళ్ళిపోయేటువంటి ఆపేసేటువంటి కార్యము కాదు, ముగించేటువంటి కార్యం కాదు. దీని బెనిఫిట్ అందరికీ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే లాస్ట్ టైం కూడా చెప్పని చూసారు, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. బేసిక్గా చర్చలో ఏం చేసినా సరే ఎందుకు చేస్తామంటే వేరే వేరే కారణాలు బట్టి చేయము. ఇక్కడ జరిగేటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు మ్యాక్సిమం బెనిఫిట్ పొందడం కోసం ప్రతి కార్యాన్ని మనం చేసుకుంటాం. భౌతికమైన కొన్ని ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అదేదో నీకు ఆత్మీయంగా నీకే మేలు చేస్తుందని కాదు, కానీ అవి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు దానివల్ల ఆత్మీయంగా కొంచెం ఎక్కువ ప్రభావం చూపేటువంటి అవకాశం నీకు ఉంటుంది. వాక్యము మామూలుగా చెప్పడానికి ఇలాంటి సెట్టింగ్లో ఆ రోజుల్లో ఎజ్రా చెప్పడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇలాంటి జాగ్రత్త తీసుకొని చెప్తే వాక్యము ఇంకా బెటర్గా ప్రజల్లోనికి వెళ్తుంది. వాళ్ళు ఇంకా బెటర్గా శ్రేష్టంగా వాక్యాన్ని వాళ్ళు వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళు బలపరచబడతారు వాళ్ళు. అంటే మ్యాక్సిమం ఎఫెక్ట్, వాక్యం యొక్క ఎఫెక్ట్ ప్రజల్లో ఉండాలి కాబట్టి ఎజ్రా కొన్ని కార్యాలు ఇక్కడ తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ జాగ్రత్తలు అందుకని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యం అంటే ప్రకటింపబడుతున్నప్పుడు అది వచ్చిన ప్రతి వారికి కూడా అది ఉపయోగకరమైన రీతిలో ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఫిజికల్గా మనం బేసిక్గా చర్చలో ఏం సెర్చ్ చేసుకున్నా సరే దాని బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కోసమే మనం ప్రతిదీ కూడా చేసుకుంటాం, జాగ్రత్తగా ఉంది తీసుకుంటాం. అంటే ఇలాంటి దాని కొరకు దీనికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, అందుకోసం జాగ్రత్త తీసుకుంటాం. అందుకే ఆ రోజు ఎజ్రా కూడా అలాగే నెత్తైన స్థలం నిలబడి గ్రంథం విప్పి చదువుతున్న బైబిల్ మనం చూస్తున్నాం. అలా చదువుతున్నప్పుడు మీరు చూడండి, గమనించిన అక్కడ ప్రజల యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా? 4వ వచనం చూస్తే అక్కడ చూడండి, అప్పుడు ఎజ్రా అందరి ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథం విప్పి చదివినట్టు బైబిల్ మనం చూస్తాం. జనులందరూ నిలబడ్డారని మనం చూస్తున్నాం. చూడండి, జనులందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రెస్పాన్స్ చూడండి. 5వ వచనం లాస్ట్లో చూస్తే, విప్పగానే జనులందరూ నిలబడిరి, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. అక్కడ చూడండి, వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు చాలా శ్రద్ధగా వాళ్ళు వినడం బైబిల్ మనం చూస్తున్నాం. వాళ్ళు ఆమెన్ అంటున్నారు, చేతులు ఎత్తున్నారు, తల దించుకుంటున్నారు. అంటే బేసిక్గా అదేం చెప్తుందంటే, అది వాక్యం పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, వాక్యాన్ని వాళ్ళు చూపించేటువంటి గౌరవం మనం చూస్తున్నాం. అక్కడ తల వంచడం అర్థం ఏంటంటే వాళ్ళు రకంగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టే. అంటే బేసిక్గా వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, చూడండి, వాక్యాన్ని వాళ్ళు జస్ట్ ఊరిని ఏదో బైబిల్లో ఎవరో ఒక మనిషి నిలబడి చెప్తున్నటువంటి వాక్యంలాగా వాళ్ళు చూడలేదు. వాళ్ళు వాక్యం అంటే నిజంగానే దేవుని యొక్క మాటగా వాళ్ళు చూశారు. దేవుని యొక్క మాట అంటే బేసిక్ మీనింగ్ ఏంటంటే దేవుడే వచ్చి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఓ రోజున పరిగణించారు. కాబట్టి వాక్యము ఎజ్రా అంటే ఒక సాధారణ వ్యక్తి చదువుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఒకసారి చూడండి. ఎప్పుడైతే బైబిల్ తెరవగానే వాళ్ళు నిలబడ్డారంట వాళ్ళందరూ కూడా. ఎంత గౌరవం ఒకసారి ఆలోచించండి. అంటే బేసిక్గా ఇప్పుడు చూడండి, మనందరూ ఇప్పుడు నిలబడాలా అంటే ఇప్పుడు నిలబడాలని చెప్పట్లేదు, కానీ వాళ్ళు అలా నిలబడ్డారంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనము సాధారణంగా తీసుకున్నటువంటి ఒక కార్యం నాకు ఏదైతే ఒక విషయం అందులో ఉందో, ప్రత్యేకత ఉందో, దాన్ని మనం మిస్ అవుతుంది ఈ రోజుల్లో. వాళ్ళు ఏదో చూశారు ఆ రోజున, అందుకని వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు ఏదైతే చూశారో అది మనం ఈరోజు చూడలేదు కాబట్టి మనం అలా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. వాళ్ళు చూశారు అది. ఇక్కడ ఎజ్రా నిలబడి ఇది వాక్యము మీరు అందరూ గౌరవించాలి. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు చదివేది నేను కాదు, ప్రసంగం చేస్తాను నేను కాదు, నా ద్వారా దేవుడు చేస్తాడు, ఇవన్నీ చెప్పలేదు ఎజ్రా. ఇవన్నీ చెప్పలేదు. బేసిక్గా వాక్యం మీద గౌరవం లేనప్పుడు నేను నిలబడి దేవుడు నేను మాట్లాడదు కాదు దేవుడే మాట్లాడని చెప్పినా సరే బేసిక్ మీకు అసలు పెద్ద లెక్క అది ఉండదు. ఎందుకంటే మీకు వాక్యం మీద మీకు గౌరవం లేనప్పుడు ఇక్కడ నేను నిలబడి ఇది దేవుని యొక్క వాక్యం మీరు గౌరవించాలంటే నేను చెప్పినది మాత్రం మీరు వినరు. మీకు దీని మీద గౌరవం లేనప్పుడు నేను చెప్తే మీరు వింటారా బేసిక్గా? అందుకే నార్మల్ నా సందర్భంలో నేను చెప్పను. నేను
ఎందుకంటే బేసిక్గా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దీని మీద ఇంటెన్షన్ ఉంటే అప్పుడు నువ్వు వాక్య పరిస్థితి జరుగుతున్నప్పుడు నీకు ఆటోమేటిక్ శ్రద్ధ చూపిస్తావు. నువ్వు నీకు దీని మీద లేనప్పుడు మనుషులు ఎంతమంది నిలబడి 100 సార్లు ప్రతిసారి ప్రసంగం చేసే ముందు ఇప్పుడు మాట్లాడుతున్నా నేను కాదు దేవుని స్వరం ఎన్నిసార్లు చెప్పినా సరే బేసిక్ నీకు దీని మీద నీ గౌరవం స్టార్ట్ అవున్నప్పుడు ఆ మనిషి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద నీకు లేని మనిషి మీద ఖచ్చితంగా ఉండదు. ఇక్కడ ఎజ్రా నిలబడి చెప్పలేదు అలా, ఇప్పుడు నేను దేవుని యొక్క వాక్యం నేను తీస్తున్నాను మీరు అందరూ లేచి నిలబడండి అని ఎజ్రా చెప్పలేదు. బైబిల్ చూడండి, అక్కడ ఎజ్రా గ్రంథాన్ని విప్పగానే వెంటనే వాళ్ళందరూ లేచారు. అంటే ఒక అధికారికి భౌతికంగా ఒక అధికారి మన మధ్యలోకి వస్తే ఎంత గౌరవం ఇస్తామో, ఒక సైనికుడు తన కమాండర్ వస్తే ఎదురుగా ఉన్నప్పుడు ఎంతలాగా అలర్ట్ అయ్యి గౌరవాన్ని ఇస్తాడో ఘనపరుస్తాడో అంతగా బైబిల్ తెరబడగానే వాళ్ళంటే నిలబడ్డారంట. వాళ్ళందరూ నిలబడ్డారు. అదేం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యం నాకు యాక్చువల్గా ఎంత గొప్పతనం ఉందో అది వీళ్ళ ద్వారా మనకు అర్థమవుతుంది. కాకపోతే మనకు అది తెలియట్లేదు కాబట్టి మనం వాక్యాన్ని ఏంటంటే సాధారణంగా తీసుకుంటాం. బేసిక్గా బైబిల్ని వాక్యాన్ని మనం దేనికి పరిమితం చేస్తాం అంటే బోధించే వ్యక్తితో పరిమితం చేస్తాం. ఆ వ్యక్తి మాత్రం మనం కనెక్ట్ చేస్తాం అంతే. కానీ ఒరిజినల్గా మనుషులతో సంబంధం లేకుండా వాక్యం నాకు యాక్చువల్గా గొప్పతనం ఉంది, వాక్యానికి ప్రత్యేకత ఉంది. ఇంకా ఇప్పుడు ఎజ్రా గొప్పగా ప్రసంగం చేస్తే ప్రసంగం చాలా బాగుంది, మంచి ప్రసంగం రోజు అని ప్రసంగం అయిపోయిన తర్వాత మనుషులు రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాన్స్ అప్పుడు అవ్వడం కాదు, ఇంకా ఏమి చదవబడకుండా జస్ట్ బైబిల్ ఓపెన్ చేయకుండా అందరు నిలబడ్డారు. చదువుతున్నప్పుడు వాళ్ళు ఆమెను అంటున్నారు, అంటే వాళ్ళు దాన్ని అంగీకరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎజ్రా అంటుంటే పాస్టర్ గారు ఇప్పుడు అందరూ ఆమెను చెప్పండి అని ట్రైనింగ్ ఇస్తే వాళ్ళందరూ ఆమెను చెప్పినటువంటి విషయం కాదు. ఇక్కడ చదువుతున్నప్పుడు వాళ్ళకి అనిపించి వాళ్ళు ఆమెను అన్నారు. ఇప్పుడు అలా ఎవరంటారు పాస్టర్ గారు చెప్పకుండా కూడా ఎప్పుడు అనగలము ఎప్పుడు అంటామంటే వాక్యం అంటే నిజంగా ఎంత గొప్పది నీకు అర్థమయ్యి అది హృదయంలో నీకు అది పరిచయం చేస్తున్నప్పుడు హృదయంలో నిన్ను అది తాకినప్పుడు మాత్రమే నువ్వు అలాగే దాన్ని చేయగలుగుతావు. ఇదేదో జస్ట్ ఇప్పుడు చూడండి, ఈరోజు చాలామంది టీవీలో చూడండి పాస్టర్ అందరూ ఆమెను గట్టిగానే ఎత్తారు చూడండి. యాక్చువల్గా వీళ్ళు అలా కాదు అంది. ఈ రోజుల్లో మనం హల్లెలూయాలకి ఆమెలకి మనమే దాని వాల్యూ తగ్గించాం మనం యాక్చువల్గా. కానీ వాళ్ళు చూడండి ఎలా గౌరవం ఇచ్చారు. వాళ్ళు వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవములు ఒకటి ఏంటంటే జస్ట్ తల దించుకోవడమో వాళ్ళ చేతులు పైకెత్తడమే కాదు, ఆమెను అంటున్నారు కూడా. అంటే చూడండి వాళ్ళు వాక్యానికి ఎంత రెస్పెక్ట్ని వాళ్ళు ఆ రోజున ఇచ్చారు. అక్కడ అలా స్టార్ట్ అయింది. అంటే ఒక మేలు ఒక వ్యక్తికి జీవితంలో జరగాలంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాక్యం పట్ల నీ వైఖరి ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాలి. వాక్యం పట్ల నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో నువ్వు దాని గురించి ఆలోచించాలి. నేను చెప్పేది మంచి ప్రసంగం మీద ఇంట్రెస్ట్ గురించి చెప్పట్లేదు, నేను ఇంకా ఏం చెప్పకుండా అక్కడ వాక్యం మీద ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక వాక్యం తీసి నేను ప్రసంగం చేసేట ప్రసంగం మీద ఇంట్రెస్ట్ గురించి నేను మాట్లాడట్లేదు, వాక్యం మీద ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నాను. నేను ప్రసంగం మీద ఇంట్రెస్ట్ గురించి కాదు. అంటే ఒక మంచి టాపిక్ చెప్పిన రోజున ప్రసంగం బాగుందని నేను ఇంట్రెస్ట్గా చెప్తున్నాను కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా వినడం గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకా ఏం చెప్పకముందే స్టార్ట్ అయ్యేటువంటి ఒక ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను నోరు తెరిచి ఈరోజు మనం ఏం చెప్తానని చెప్పకముందే వాక్యం మీద ఉండేటువంటి ఆసక్తి గురించి మాట్లాడుతున్నాను, దీని మీద ఉండేటువంటి ఘనత గురించి, దీని మీద గౌరవం గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజున బైబిల్ తీయగానే వెంటనే అందరూ లేచి నిలబడ్డారు. బైబిల్ మనం చూస్తున్నాం. అంటే బేసిక్గా ఏదైతే యాక్చువల్గా ఉందో వాళ్ళ రెస్పాన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిజంగానే అది దేవుని యొక్క వాక్యముగా వాళ్ళు పరిగణించారు. జస్ట్ దేవుని యొక్క వాక్యం మనం జస్ట్ చెప్పుకుంటూ ఒక పేరులాగా చెప్పుకుని తిరిగేది కాదు. ఇది దేవుని యొక్క వాక్యం అన్నప్పుడు నిజంగా అది దేవుని యొక్క మాటగా వాళ్ళు తీసుకున్నారు. దాన్ని అలా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి రెస్పాన్స్ వచ్చింది. ఏదో మనకెందుకు ఆ రెస్పాన్స్ ఎందుకు రాదు? వాక్య పరిచయం ఎందుకు మనం తక్కువగా తీసుకుంటాం, వాక్యం ఎందుకు చీపుగా తీసుకుంటాం, వాక్యం ప్రసంగించబడుతున్న టైంలో ఎందుకు మనం క్యాజువల్గా ఎందుకు ఉంటామంటే మనకి బేసిక్ వాక్యం మీద మనకంత గొప్పతనం మనకి తెలియదు, ఈ వాక్యం యొక్క ప్రత్యేకత మనకు తెలియదు. అందుకనే అది హృదయంలో ఆ గౌరవం లేదు కాబట్టి, హృదయంలో ఆ గ్రహింపు లేదు కాబట్టి అది నీ బిహేవియర్ తెలిసిపోద్ది. అది ప్రసంగం చేస్తున్నప్పుడు నువ్వు వినేటువంటి విధానంలోనే నీ వాక్యం ఎంత గౌరవం ఉందో క్లియర్గా తెలిసిపోద్ది. ఇక్కడ అలా చదువుతున్నప్పుడు జనందరూ లేచి నిలబడి వాళ్ళ రెస్పాన్స్ ఉన్న బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి అలా గౌరవించడము, వాక్యాన్ని అలా కనపరచడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఏదో గొప్పది కాబట్టి జస్ట్ నువ్వు గౌరవించాలి సెంటిమెంటల్గా, ఇది ఇండియన్ ఫ్లాగ్ని మనం గౌరవిస్తాం చూసారు, అలా గౌరవించాలి జస్ట్ ఏదో అలా చెప్పట్లేదు. ఇక్కడ గౌరవించడం మంచిదే, కానీ యాక్చువల్గా నువ్వు అలా గౌరవించడం స్టార్ట్ చేస్తే, నువ్వు కనుక దీన్ని వాక్యాన్ని అలా పరిగణించడం కనుక నువ్వు చేయగలిగితే దాని తర్వాత నీకు చాలా మేలు జరుగుతుంది. వాక్యం వల్ల నీకు మేలు జరగాలంటే నీ ఫస్ట్ స్టెప్ ఎలా ఉండాలంటే ఇలా స్టార్ట్ అవ్వాలి. నీకు ప్రసంగం మీద గౌరవం కాదు, నీకు వాక్యం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గౌరవం పెరగాలి. అలా వీళ్ళకి వాక్యం మీద గౌరవం పెరిగింది. కొంచెం కింద చదువుకుందాం, 7వ వచనం చదవండి.
జనులు ఇలాగు నిలువబడుచుండగా యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బేతై, హోదియా, మైషేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హనాను, పేలాయేలును, లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. చూస్తారు ఇక్కడ బైబిల్ చదివిన తర్వాత ఎజ్రా చదివిన తర్వాత బైబిల్ మనం చూస్తే మరి కొంతమంది ఎజ్రా పక్కనట్టు నిలబడ్డారు చూస్తారా, వాళ్ళు కూడా చదివినటువంటి దాని యొక్క ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. 8వ వచనం చూడండి, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దాని అర్థమును చెప్పిరి. ఇప్పుడు చూడండి, నిజంగా వాక్య పరిచయం అంటే బేసిక్ మీనింగ్ ఏంటంటే, వాక్య పరిచయం అంటే నాకు అనిపించింది నేను చెప్పడం వాక్య పరిచర్య కాదు, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం వాక్య పరిచర్య కాదు, ఏవో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కథలు చెప్పడం వాక్య పరిచర్య కాదు. బేసిక్గా వాక్య పరిచయం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదైతే వాక్యం ఉందో ఉన్న దాన్ని నువ్వు తీసి ఉన్న దాని వరకు మాత్రం నువ్వు చెప్పటము వాక్య పరిచర్య. ఇక్కడ చూడండి, దాని తాత్పర్యాన్ని వాళ్ళు చెప్పారు. అంటే ఏదైతే చదివారో చదివిన దాని యొక్క తాత్పర్యాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారంట కొంతమంది పెద్దలు. అది వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారని అందరికీ బాగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఇప్పుడు చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా గంట ప్రసంగం చేస్తే గంట ప్రసంగంలో యాక్చువల్గా ప్రసంగం అంత అయింది, అది బేసిక్గా నీకు వాక్యం గుర్తుండాలి కానీ మధ్య మధ్యలో చెప్పిన ఎగ్జాంపుల్స్ కాదు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం తక్కువ, మిగిలినటువంటి కార్యాలు లేదంటే ఎగ్జాంపుల్సో లేదంటే చిన్న చిన్న కథలో చిన్న చిన్న ఇంకేవేవో వాళ్ళకి అనుభవాలు ఎక్కువ చెప్తాం. అల్టిమేట్ బేసిక్గా కొన్ని ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, బేసిక్గా ఒక మాటలు చెప్పాలంటే, వాళ్ళు గంట వాక్యం చెప్తారు. గంట వాక్యాలు బేసిక్గా మనకి బుర్రలోకి కానీ హృదయంలోకి వాక్యం వెళ్దు. వాళ్ళు చెప్పిన పెట్టకథలు ఎగ్జాంపుల్స్ వెళ్తాయి మనకి, వాళ్ళు చెప్పిన జోకులు గుర్తొస్తాయి మనకి, కానీ వాక్యం యాక్చువల్గా అప్పుడు వాక్యము కనుక నీకు గుర్తు రాలేదంటే అర్థం ఏంటంటే, అసలు అక్కడ దేవుని గురించి నువ్వేం వినలేదని అర్థం. దేవుని గురించి నువ్వేమీ వినలేదు. బహుశా బోధకుని యొక్క ఎక్స్పీరియన్స్లో విన్నావు, లేదా ఇంకా ఆయన మాటలు ఇంకేదో విన్నావు, ఆయన చెప్పినట్టు విషయాలు ఏదో విన్నావు తప్ప బేసిక్గా నువ్వు వాక్యాన్ని వినలేదు. ఒక గంట ప్రసంగం అయిన తర్వాత మనకు అర్థం అవ్వాల్సింది బోధకుడు ఎలాంటోడు, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు కదా అర్థం అవ్వాల్సింది. దేవుడు ఎలాంటోడు, దేవుడు ఏం చేస్తాడు అది అర్థం అవ్వాలి. గంట ప్రసంగం అయ్యాక, గంట ప్రసంగం అయిన తర్వాత బోధించేటువంటి బోధకుడు ఎలాంటోడు అని కాదు అర్థం ఉంది. ఆయన అంతసేపు ప్రార్థన చేస్తాడు, ఆయన ఏమేమి చేస్తాడు, ఆయన ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడు, అది కాదు బేసిక్గా కావాల్సింది. వాక్యపరి జరుగుతున్నప్పుడు బేసిక్గా అంత అయ్యేసరికి బేసిక్గా ఒక అండర్స్టాండింగ్ దేవుని కూర్చున్నప్పుడు ఒక తలంపు మనసుల్లో బలంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, బలంగా ముద్రించబడాలి. ఇది అలాగా ప్రజలందరికీ బాగా అర్థమయ్యేలాగున మిగిలినటువంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఇప్పుడు ప్రసంగాల్లో ఎగ్జాంపుల్స్ ఉంటే చిన్న చిన్న మంచిదే, కానీ ఎగ్జాంపుల్సే ప్రసంగం మొత్తం కూడా ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రాబ్లం ఏంటంటే, మనకి చాలామంది ఎగ్జాంపుల్స్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా చూడండి, నాకు కూడా వీడియోస్ చూస్తాను, ఎప్పుడన్నా చాలా రేదో చూస్తాను. 3 నిమిషాలు ఇంకా ఎగ్జాంపుల్లో ఉంటారు, అలాగే 3 నిమిషాలు 5 నిమిషాలు ఎగ్జాంపుల్లో ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ 5 నిమిషాలు చెప్తున్నామంటే వాక్య పరిచయ టైంని అది మనం చాలా క్యాజువల్గా మనం తీసుకున్నామని అర్థం. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి మనం 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకుంటున్నామంటే, ఎవరి గురించి చెప్తున్నప్పుడు అడుక్కున్నాడు ఎలా అడుక్కుంటాడు కూడా చెప్తారు ఈ రోజుల్లో. ఒక అడుక్కున్నాడు అని చెప్పొచ్చు, అడుక్కున్నాడు ఏమని అడుక్కుంటాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చెప్పేది పులిపెట్టి నిలబడి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు. అడుక్కునేవాడు ఎలా అడుక్కుంటాడో మన అందరూ తెలుసు, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎలా అడుక్కుంటాడో కూడా దాన్ని కూడా నేను చేయను, కానీ వాళ్ళు చేసి చూపిస్తారు వాళ్ళు. అది కూడా అవన్నీ బేసిక్గా ఏంటంటే దాన్ని వివరిస్తున్నారు కానీ వాక్యాన్ని కాదు. నేను నాకైతే గంట ప్రసంగం గంట సరిపోదేమనిపిస్తుంది, అందుకే త్వరగా చెప్పి ముగించాలనుకుంటాను హడావుడిగా. ఎందుకని యాక్చువల్గా ఈ టైం చాలా ప్రెషస్. ఇది ఇటు ఊరినే ఏదేదో చెప్పేసి టైం పాస్ చేయడానికి వీలైతే లేదు. ఊరిని ఎగ్జాంపుల్లే 2-3 నిమిషాలు చెప్పేంత టైం నాకైతే ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం దీని యొక్క ప్రయారిటీ ఇస్తున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజలందరికీ బాగా అర్థమయ్యేటట్లుగా వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి వినిపించినట్లు చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. వాళ్ళు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఎజ్రా కథ అర్థమైంది. దాని ఎవరైతే కొంతమంది పెద్దలు అక్కడ ఉన్నారో జనులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకి అది అర్థమైంది. వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ ప్రాక్టీస్ ఏంటి, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, లేదా వాళ్ళకంత దీన మనసు ఉంది, వాళ్ళకంత తగ్గింపు ఉంది, వాళ్ళకంత ప్రేమ ఉంది, వారికి అంత గొప్పతనం ఉంది. జనంలోకి వెళ్ళాల్సింది అది కాదు. జనంలోకి వెళ్ళాల్సింది దేవుడు ఎంత గొప్పడు వెళ్ళాలి, దేవుడు ఎంత మన కూడా తగ్గించుకుని వెళ్ళాలి, దేవుడు ఎలా అంటాడో మనకు తెలియాలి. ఇక్కడ నిలబడినప్పుడు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు, తెలుసుకోవాల్సింది దేవుని గురించి.
ఇక్కడ మనం చూస్తుంటే చదివినటువంటి దాన్ని అర్థము చెప్పారని బైబిల్ మనం చూస్తున్నాం. అంతే. మనం గంట చెప్పామా, గంటన్నర చెప్పాము, 2 గంటలు చెప్పాము విషయం కాదు. నువ్వు బేసిక్గా ఇంటెన్షన్ ఏమవ్వాలంటే, నువ్వు ఒకటి చదివేవనుకో, స్టార్టింగ్ ఒకటి చదివినప్పుడు నువ్వు చదివిన ఎక్స్ప్లెయిన్ చేయడం మన గురి అవ్వాలి. ఇంక వేరేది మన గురిగా ఉండకూడదు. అది బేసిక్ వాక్యం చెప్పేటువంటి వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి. అల్టిమేట్ గోల్ ఏమవ్వాలి? నేను ప్రసంగం నిలబడినప్పుడు బేసిక్గా నా గోల్ ఏమవ్వాలంటే, నేనైతే చదివానో చదివాను ఎక్స్ప్లెయిన్ చేయడం నా గోల్ అవ్వాలి. సో కాబట్టి దాని మీదే బేస్ అయ్యే నేను ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి, చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా ఇక్కడ వాళ్ళు ఆ రోజున అలా చేశారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకసారి వెనక్కి వెళ్ళి, ఫస్ట్ ఆల్ వాళ్ళకి వాక్యం మీద చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బిహేవియర్ ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు దాన్ని తెలియజేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత బహుశా వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ మట్టు ఏమో తెలియదు, కానీ ఇక్కడ వెంటనే తర్వాత ఎజ్రా కానీ కొంతమంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ప్రజలందరికీ అర్థమయ్యేలా చాలా క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ కేవలం చెప్పేటువంటి వాడు గొప్పగా చెప్పడం గురించి మనం మాట్లాడలేదు. చెప్పేవాడు కేవలం వాక్యం మాత్రమే చెప్పడం గురించి మాట్లాడలేదు. చెప్పేవాడు బెస్ట్గా చెప్పడం గురించి మాట్లాడలేదు. వినేటువంటి వాళ్ళు అంత బెస్ట్ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఈ వాక్య పరిచయ బెస్ట్గా జరగాలి, బలంగా జరగాలంటే ఎవరో ఒక్కరి మీద డిపెండ్ అయి ఉండదు. చెప్పేవాడు గొప్పడు అయిపోతే అవ్వదు. చెప్పేవాడు అభిషిక్తుడు అయిపోతే సరిపోదు. చెప్పేవాడు ఆత్మచేత ప్రేరేపింపడితే సరిపోదు. వినేటువంటి వాళ్ళకు కూడా శక్తి ఉండాలంట. వినేటువంటి వాళ్ళకు శక్తి ఉంటేనే కానీ అది జరగదు. అలా ఇక్కడ బైబిల్ మనం చూస్తే అలా చదివినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ ఏంటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వాక్యం మీద బేసిక్ వాళ్ళకు గౌరవం ఉంది. ఆ గౌరవం చదువుతున్నప్పుడు వాళ్ళు తెలియజేశారు. ఆ తర్వాత వాళ్ళకున్న గౌరవం బట్టి మనం తెలియదు, ఆటోమేటిక్గా దేవుడు కూడా మనుషుల ద్వారా కార్యం జరిగిస్తాడు. కాబట్టి సేవకుల ద్వారా, వాక్య ప్రసంగుల ద్వారా కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఏమో వాళ్ళు కూడా బెస్ట్గా ఆ రోజు వాక్యాన్ని ఆ రోజు ప్రకటింపడం జరుగుతుంది. ఇప్పుడు చదువుకుందాం. చూడండి, 9వ వచనం చదవండి. ఇప్పుడు రెస్పాన్స్ చూద్దాం, దాని రిజల్ట్ చూద్దాం. చూడండి, వాక్య పరిచయం ఎంత వాళ్ళ యొక్క రెస్పాన్స్ చూద్దాం. చూడండి, 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమియూ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. చాలు. ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ 9వ వచనం నుండి 11వ వచనం మనం చూస్తే ఇక్కడ అలా వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు జనుల యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా? వాళ్ళంటే అక్కడ దుఃఖపడినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. జాగ్రత్తగానండి. ఇక్కడ వాళ్ళు దుఃఖపడ్డారంట. వాళ్ళు దుఃఖపడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏడడం స్టార్ట్ చేశారు. అలా ఏడడం స్టార్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ వెంటనే ఎజ్రా కానీ కొంత పెద్దలు కానీ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో చూడండి. అక్కడ వాళ్ళు ఏడుస్తుంటే ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఏమన్నా తెలుసా? మీరు ఏడవలసిన పని లేదు, మీరు ఏడవద్దు. ఇప్పుడు ఫస్ట్ అవ్వాల్సింది అసలు ఎందుకు ఏడిచారు వీళ్ళు, ఎందుకు ఏడ్చుంటారు? ఇప్పుడు చూడండి, నార్మల్గా వాక్యం వినేటప్పుడు రకరకాల రెస్పాన్స్ నార్మల్గానే మనకి వస్తుంటాయి. అది మన హృదయం యొక్క స్థితిని బట్టి, మనం వెళ్తున్నటువంటి ఆత్మస్థితిని బట్టి, లేదా భౌతికంగా మనకున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు వాక్యం వినేటప్పుడు సహజంగానే దుఃఖము రావచ్చు. అది కొన్నిసార్లు చెప్పే వాళ్ళకి రావచ్చు, అది వినేటువంటి వాళ్ళు కూడా దుఃఖము రావచ్చు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ నువ్వు బాధపడ్డావు కాబట్టి పరిశుద్ధాత్మ కార్యం జరిగిపోయిందని అనుకోవద్దు. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఏదో ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది విశ్వాసాలు ఏడిచేస్తే పరిశుద్ధుడు చాలా బలంగా పనిచేస్తాడు అనుకుంటాం. దుఃఖం ఏంటంటే యాక్చువల్ పరిశుద్ధాత్మ కార్యానికి సాదృశ్యం యాక్చువల్గా కాదు. అక్కడితో ఆగిపోతే అది యాక్చువల్గా కాదు. ఊరిని ఏడ్చిన వెళ్ళిపోయావు అనుకో, దానివల్ల నిజంగానే పరిశుద్ధాత్మ కార్యం జరిగిందని అది కంప్లీట్గా పరిశుద్ధాత్మ కార్యం అని మనం చెప్పలేం. అది నువ్వు సగం వరకు నువ్వు చూస్తున్నావు అక్కడ. ఎందుకంటే ఇక్కడ బైబిల్ మనం చూస్తే వాళ్ళు ఏడుస్తుంటే, మీరు ఎందుకు ఏడుస్తున్నా తెలుసా? ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం జరిగింది కానీ మీరు ఏడుస్తున్నారు అని. విశ్వాసాలు ఏడుస్తుంటే బోధకుడు చూసి సంబరపడిపోలేదు, దాన్ని రికార్డ్ చేయించుకోలేదు. యాక్చువల్ ఏం చెప్పాడు తెలుసు? ఎక్కడైనా ఎజ్రా వీళ్ళందరూ ఏడవద్దు అని చెప్పారు. మీరు యాక్చువల్గా ఇది దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకున్నటువంటి ఒక దినము. ఈ రోజున ఏడడం కరెక్ట్ కాదు, ఈ రోజున మనం సంతోషించాలి. యాక్చువల్గా వాళ్ళు ఎందుకు ఏడ్చారంటే బహుశా వాళ్ళకి పూర్వపు స్థితి వాళ్ళు గుర్తొచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు బానిసలుగా ఎందుకు వెళ్ళిపోయారో, వాళ్ళు పాపాన్ని బట్టి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారనో అవ్వచ్చు, లేదా వాళ్ళు ఇప్పటివరకు ఏం మిస్ అయ్యారో.
ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ప్రాకారం కట్టబడింది, వాళ్ళు ఎంతమంది పూర్వపు స్థితిలో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు బహుశా పాతవన్నీ గుర్తొచ్చినాయో మరి ఏమో తెలీదు, వాళ్ళు మాత్రం ఏడడం వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏడడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏడుపుని ఎంకరేజ్ చేయలేదు, కానీ వాళ్ళ ఏడుపుని డిస్కరేజ్ చేస్తూ ఎజ్రా కొంతమంది ఏం చేశారంటే, మీరు ఏడవద్దు, మీరు బాధపడద్దు. ఎందుకు బాధపడద్దు అంటే ఇది యెహోవా ప్రతిష్ఠించినటువంటి దినము, ఇది దేవుని కొరకు మనం ప్రత్యేకపరచిన దినం, ఇది దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఏడడం కాదు చేయాల్సింది. చాలామందికి అది తెలియదు. చర్చకొచ్చామంటే ఏడవాలనుకుంటాం మనం. చర్చకొచ్చి ఏడడం యాక్చువల్గా కాదు. ఏడుపు కొన్నిసార్లు రావచ్చు, ఏడడమే తప్పు నేను చెప్పట్లేదు, తనను తప్పుగానే అవ్వకండి, ఏడడం తప్పు అని చెప్పట్లేదు. కానీ ఏడుపును చూసి చాలామంది సంబరపడిపోతారు, హ్యాపీ ఫీల్ అయిపోతుంది, ఆత్మకార్యం జరిగిపోయిందని. అది నిజంగా కనుక ఆత్మకార్యం అయితే కనుక ఇక్కడ ఎజ్రా ఓ రకంగా చెప్పండి, మీరు ఏడవద్దు అన్నాడంటే పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆపేస్తానని చెప్పాలి. ఓ రకంగా నిజంగా దుఃఖం అంటే కేవలం పరిశుద్ధాత్మ కార్యం అయితే మీరు ఏడవద్దు, ఇది యెహోవా కొరకు, యెహోవా మన కొరకు ప్రతిష్ఠించినటువంటి ఇది ప్రత్యేకమైన ఒక దినము, ఇది మనం దేవునితో గడిపేటువంటి ఈ టైము, ఇది దేవుడితో మనం సహవాసం చేస్తున్న టైంలో దేవుడు మన మధ్యన ఉండగా మనం ఏడవకూడదు. మీరు చెప్పండి చూస్తారు చూడండి, నెహెమ్యా మనం 2వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు రాజు సముఖంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కొంచెం బాధగా ఉన్నప్పుడు రాజు, నీకేం రోగం లేదు కదా, నువ్వు ఎందుకు అలాగ ఉన్నావు, నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు, ఎందుకు బలహీనంగా ఉన్నావు, నీకు రోగం లేదు, నీకేమీ లేదు కదా అన్నప్పుడు నేనేమీ భయపడడం బైబిల్ మనం చూస్తాం. అంటే బేసిక్గా ఏంటంటే రాజులు ఒకసారి జ్ఞాపకం చేస్తారు, రాజులు బేసిక్గా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నేనున్నాను కాబట్టి, నేనున్నాను కాబట్టే నువ్వు నీ బాధలు మర్చిపోవాలి, నేనున్నాను కాబట్టే నువ్వు నీకున్న కష్టాలు మర్చిపోవాలి. ఇక్కడ నాకంటే వేరేది ఏది కూడా నీకు ఇంపార్టెంట్ అవ్వకూడదు, నాకంటే నీకున్నటువంటి పరిస్థితులు ఇంపార్టెంట్ అవ్వకూడదు, నాకంటే నీకున్నటువంటి మంచో లేదా నీకున్న చెడో లేదా నీకున్న ప్రాబ్లమ్సో ఏది కూడా ఇంపార్టెంట్ అవ్వకూడదు. అది మంచి అన్నా కానీ చెడన్నా కానీ, అది పాజిటివ్ విషయమైనా కానీ, నీకు సంతోషం తెచ్చే విషయం కావచ్చు, నిన్ను బాధించే విషయమైనా సరే కావచ్చు, నువ్వు ఒకసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు ముఖ్యమైనటువంటి కేంద్రము దేవుడు అవ్వాలి తప్ప పరిస్థితులు కాదు. అలా ఉంటేనే నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్టు. సో అందుకనే వాళ్ళకి ఏదో గుర్తొచ్చి బహుశా వాళ్ళ హృదయంలో ఏదో కార్యం జరిగి ఏదో అనిపించి వాళ్ళు ఏడుస్తుంటే ఎజ్రా అన్నాడు, మీరు ఏడవలసిన పని మీరు లేదు. దానికి రీజన్ ఏంటి, ఏదో మీరు ఏడవకడమా అని ఓదారుస్తూ దేవుడు మీకు కార్యం జరిగిస్తారని జస్టాలు చెప్పట్లేదు. బేసిక్ రీజన్ చెప్తే ఎందుకు ఏడవకూడదు అంటే, సింపుల్ చెప్పాలంటే ఈరోజు సండే మనం చర్చకొచ్చాము, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దేవునితో సహవాసం చేసే టైంలో దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు ఏడవాలి అన్నట్టే అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు. యెహోవా మన కొరకు ప్రతిష్ఠించినటువంటి దినము, ఈ దినం మనం ఏడడం ఏంటి, ఇది సంతోషించాల్సినటువంటి మూమెంట్, ఇది బాధపడాల్సిన మూమెంటు కాదు అని వాళ్ళు అంటున్నారు. ఇది సంతోషించాల్సిన మూమెంటు. కొంచెం కింద చదవండి చూడండి, అక్కడ 10వ వచనం లాస్ట్ లైన్ చూస్తే చూడండి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమందుదురు. సరే, యెహోవా యందు ఆనందించటం వలన. సరే, ఒకవేళ సపోజ్ పరిశుద్ధాత్మ కార్యం జరిగి ఒక ఏడుపు వచ్చింది అనుకుందాం, అక్కడితో ఆగిపోతే దానివల్ల నీకు దేవుని యొక్క కార్యం నీకు అసంపూర్ణంగానే జరిగినట్టు. నువ్వు చర్చలోకి వచ్చి కేవలం బాధపడి వెళ్ళిపోతే దేవుని యొక్క కార్యం ఒకవేళ మనం అనుకున్నా అది ఇంకో సగం జరిగినట్టు. ఎందుకంటే సంపూర్ణమైన కార్యం ఏంటంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, సంపూర్ణమైన కార్యం ఎలా ఉంటుందంటే, నీ పరిస్థితిని బట్టి నీకు బాధ అనిపించవచ్చు, కానీ దేవుణ్ణి నువ్వు గ్రహించావు కాబట్టి ఇప్పుడు నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. కానీ ప్రాబ్లం ఏంటంటే చర్చకు వచ్చినప్పుడు అలా ఉండదు చాలామంది రెస్పాన్స్. చర్చలకు వచ్చిన కేవలం నువ్వు బాధ మాత్రం అనుభవించావు అంటే నువ్వు దేవుని యొక్క కార్యం పరిపూర్ణంగా నీ హృదయంలో జరగలేదని అర్థం. పరిపూర్ణ జరిగితే అర్థం ఏంటో, ఒకవేళ ఎలాంటి బాధ వచ్చినా పరిశుద్ధాత్మ వల్ల ఒకవేళ జరిగినా సరే దుఃఖం అంటుంటుంది. వెంటనే యాక్చువల్గా దేవుడే ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని బట్టి దుఃఖపడితే నీకు బలం కాదు, అది నువ్వు దేవుని బట్టి ఆనందిస్తే బలం. దేవుడి దగ్గరకు వచ్చావు, నువ్వు వాక్యం ఉన్నప్పుడు దేవుని యొక్క నిజమైన కార్యం కంప్లీట్ అయితే ఎలా కంప్లీట్ అవుతుంది, పరిపూర్ణంగా ముగించబడితే ఎలా ఉంటుంది అంటే చివరికి నీకు అది ఆనందాన్ని తీసుకొని రావాలి. అలా ఆనందం తీసుకొస్తే దేవుని యొక్క కార్యము జరిగినట్టు. అందులో ఎజ్రా అంటున్నాడు, ఇది పరిశుద్ధ దినము, దేవుడు మన వరకు ప్రత్యేకపరిచిన దినము, ఈరోజు మనం ఎందుకు బాధపడాలి, ఆనందించండి అని చెప్తున్నాను. కొంచెం కింద శాతం 11వ వచనం. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును, లేని వారికి ఫలహారములు పంపించుటకును, సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలను వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా
7వ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నింటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణములోను, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగును చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకును అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. చాలా ఇక్కడ చూడండి, 12వ వచనం చూస్తే అక్కడ ఆ ఓపెనింగ్ టైంలో వాళ్ళు వాక్యం చదివారు. 13వ వచనం చూస్తే 2వ దినమున అంటే అది అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మీరు దుఃఖపడకండి, ఆనందించండి, ఉత్సవం చేసుకోండి, శుభ్రంగా భుజించండి అని అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ మీరు చూడండి బైబిల్లో నెక్స్ట్ డేనే మళ్ళీ ఎజ్రా దగ్గర కొంతమంది దగ్గర వాళ్ళు వచ్చారట. దేని కొరకు వచ్చారంటే వాళ్ళు మరలా వాక్యం ఉండడానికి వాళ్ళు వచ్చారంట. అలా తీసి అంటే కొంచెం గమనించండి, అలా తీసి బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఆ టైం 2వ రోజున సడన్గా వాళ్ళకి ఏంటంటే ఈ పర్ణశాలల గురించినటువంటి ఆ నివాసం గురించి దాని గురించి వాళ్ళు ఆ టైంలో చదివారంట. సో సడన్గా వాళ్ళకి ఒక నూతన ఒక విషయం అర్థమైంది. వాళ్ళకి ఏంటి విషయం అంటే, ఈ పర్ణశాలలు కట్టి ఆ టైంలో ఎలాగైతే జరిగిందో అలా ఇప్పుడు ఆ టైంలో యెహోషువ టైం నుంచి ఎవరు చేయలేదు కదా, ఇప్పుడు మరలా మనం దాన్ని చేయాలి. ఇంతకుముందు ఎవరు చేయలేదు, మనం ఇప్పుడు చేద్దాం అనుకుని ఎప్పుడో యెహోషువ టైంతో ఆగిపోయిన ఒక కార్యాన్ని మరలా చేయాలని స్టార్ట్ చేసి చెప్పిన గుడారాల పండుగ అంటే చూసారా, బేసిక్ ఇక్కడి నుంచి వచ్చింది అది. వాళ్ళు మరలా దాన్ని అక్కడ స్టార్ట్ చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అందరూ అంట తమ ఇండ్ల పైన కానీ అది వాళ్ళ ఇంటి ముందు కానీ వాళ్ళు అక్కడక్కడంట గుడారాలలాగా వేసుకొని టెంట్లాగా వేసుకొని అక్కడ వాళ్ళ దాని ఉత్సవంలాగా చేసుకున్నారంట. బేసిక్గా దాని మీనింగ్ ఏంటి, గుడారాల పండుగ మీనింగ్ ఏంటంటే, ఎలాగున్న దేవుడు వాళ్ళని ఐగుప్తులో నుండి బయట తీసుకొచ్చి అరణ్యయాత్రలో వాళ్ళని అద్భుత రీతిగా పోషించాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు ఈ కార్యాన్ని ఆ రోజున వాళ్ళు చేశారు. అంటే బేసిక్ ఇప్పుడు ఎందుకు చేశారంటే, ఇది చేయడం నిజంగా అవసరమా, చెయ్యాలా అంటే, బేసిక్గా చేయాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు కాబట్టి చేయకపోవడం అంటే తప్పేమీ కాదు. కానీ వాళ్ళకి ఆ మూమెంట్లో ఎందుకో వాళ్ళకి చేయాలని సడన్గా ఒక థాట్ వచ్చింది. బహుశా దేవుడే వారు ఆ టైంకి వాళ్ళకి ఆత్మీయంగా మేలు చేస్తాను పెట్టడం మరేమో తెలియదు. కానీ సడన్గా వాళ్ళకి ఒక విషయం అక్కడ ఎంతమంది ఎప్పుడు అర్థం కాని ఒక విషయం సడన్గా వాళ్ళకి అర్థమైంది. అలా అర్థం అవ్వగానే వెంటనే కొత్త ఒక దానిని వాళ్ళు ఆచరించడం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకని ఇది ఆచరిస్తా అన్నారంటే, ఏదో ఆచారం అని కాదు, అలా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళ కార్యాన్ని. ఏదో గుడాల పండుగ అంటే ఏదో అందరూ కలిసి భోజనం చేసేసి హ్యాపీగా ఉండడం గురించి కాదు. వాళ్ళు అలా చేసినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అందుకని చూడండి, జ్ఞాపకం చేసుకోవడం కూడా సరిగ్గా కనుక జ్ఞాపకం చేసుకుంటే కొన్ని కార్యాలు ఎంత గొప్పవి అంటే, జస్ట్ కొంచెం జ్ఞాపకం చేసుకున్నా సరే అది మన హృదయం చాలా బలంగా పనిచేస్తుంది. బైబిల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు, కొన్ని కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత గొప్ప కార్యాలంటే, అవి జస్ట్ ఒకసారి నువ్వు వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నా సరే చాలు, అదొక నీ హృదయంలో ఏదో ఒక బలమైనటువంటి ఒక కార్యం ఖచ్చితంగా అది జరిగిస్తుంది. అందులో నేను ప్రభువులప్పుడు చెప్తాను చూసారా, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి. క్రీస్తు ఎందుకు ఇచ్చారని నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకో? సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ ఎంత గొప్పదంటే, అది నువ్వు ప్రసంగం వినాల్సిన అవసరం కూడా లేదు. అది ఎంత గొప్పదంటే, నువ్వు జస్ట్ క్యాజువల్గా నువ్వు నిజంగా మనసులో నిజంగా జ్ఞాపకం చేసుకున్నా సరే ఖచ్చితంగా నీ హృదయంలో అది బలంగానే ఒక నూతన ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. అది నీకు బలంగా నీ హృదయంలో ఒక ముద్ర వేస్తుంది. అదే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే కార్యాలు అంత ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే అవన్నీ దైవ సంబంధానికి కార్యాలు, దేవుడు చేసినటువంటి కార్యాలు. వాటిని జ్ఞాపకం చేసుకోవడంలో కూడా యాక్చువల్ చెప్పండి, సరిగ్గా కనుక కొన్ని సందర్భాలు సరిగ్గా జ్ఞాపకం చేసుకుంటే నీ హృదయం యాక్చువల్ కదిలిపోద్దు కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ కార్యాలు అంత గొప్పవి. ఎందుకని మనం ఏ కార్యత జ్ఞాపకం చేసుకుంటామో ఆ కార్యాల్లో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఆ కార్యాలకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని జస్ట్ అది ఒక్కసారి జస్ట్ క్యాజువల్గా జ్ఞాపకం చేసుకోవడంలో కూడా ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, ఎంతో మేలు ఉంటుంది. అందుకని దేవుడు కూడా చూడండి, వాళ్ళు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి పస్కా పండుగ ఇవన్నీ కూడా దేవుడు ఆచరించమన్నాడు. ఎందుకని ఆచరించడానికి కాదు, నువ్వు వాళ్ళు ఆచరించే ప్రాసెస్లో నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుంటావు.
అంటే ఆ కార్యాలు మర్చిపోకుండా ఫ్రెష్గా వాళ్ళ మెమరీలో ఉండడానికి దేవుడు ఆ రోజున కొన్ని కార్యాలు చేయమన్నాడు. అలా ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే చేశారు. అది పాత విధానమే, అది చాలా యెహోషువ తర్వాత అది మానేసినటువంటి ఒక విధానమే, అది ఎవరు చేయనటువంటి విధానమే. కానీ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. బహుశా ఆచారం పాతది ఉండొచ్చాము, కానీ వాళ్ళు ఫ్రెష్గా వాళ్ళ మెమరీలో ఇంకా కొన్ని కార్యాలు గుర్తుండడం కోసం ఆ రోజు దేవుడు ప్రేరేపించడం. ఎందుకంటే చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చిందంట, అందుకని వాళ్ళు ఆ రోజున అలా చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అలాగని వాళ్ళు చేస్తున్నట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. అలా చేయడం వల్ల చూడండి బేసిక్గా ఏం జరిగింది తెలుసా, వాళ్ళందరూ కూడా ఆ టైం నుంచి అంటే వాళ్ళందరూ కూడా అలా కూడుకొని వాళ్ళు ఆనందించడం బైబిల్ మనం చూస్తున్నాం. అలా చేశారు. అతను నెక్స్ట్ డే మళ్ళీ 8వ రోజు వచ్చింది, అంటే విశ్రాంతి దినం వచ్చింది, మళ్ళీ వాళ్ళు కూడుకోవడం స్టార్ట్ చేసిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇదంతా కూడా బేసిక్గా దేనికి అంటే దేవుడు లేదా దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం లేదా అర్థం చేసుకోవడం లేదా తెలుసుకోవడం. బేసిక్గా చెప్పుకుంటే అధ్యాయం మనము దేని గురించి మాట్లాడదాం చెప్పచ్చు, బేసిక్గా దేవుని యొక్క వాక్యం గురించే. ఇప్పుడు చూడండి, ఇది వాళ్ళు యాక్చువల్గా బైబిల్ మనం చూస్తే అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు దేవుని బట్టి వాళ్ళు ఆనందించడం బైబిల్ మనం చూస్తున్నాం. బేసిక్గా అటువంటి ఆనందం సంతోషం బేసిక్గా ఎలా వస్తుంది తెలుసు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క వాక్యం పట్ల అనే గౌరవం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరగాలి, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను చూసారా, కేవలము మీరు అందరూ శ్రద్ధగా వాక్యం వినాలంటే కేవలం బోధించేటువంటి వాడు సరిగ్గా చెప్పేస్తే అందరూ వినేస్తారని కాదు. అలాగని వినేవాళ్ళందరూ చాలా శ్రద్ధగా ఉన్నారు కాబట్టి వినేవాళ్ళని బట్టి ఆటోమేటిక్గా బోధకుడు బోధించేస్తే ఏదైనా మంచిగా వచ్చేస్తుందని కూడా ఏమీ కాదు. అక్కడ ఇద్దరు కలిసి చేయవలసిన కార్యము. వాక్యము ద్వారా వాక్య పరిచయం అనేది శ్రేష్టంగా జరగాలంటే, వాక్య పరిచయం అనేది అందరికీ ఆశీర్వాదకరంగా జరగాలంటే చెప్పేటువంటి వాడు ఎంత శ్రద్ధతో ఎంత బాధ్యతతో చెప్పాల్సి ఉందో వినేటువంటి వాళ్ళు కూడా అంతే బాధ్యతతో శ్రద్ధతో దానికి రెస్పాన్స్ ఇస్తే తప్ప వాక్య పరిచర్య నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేసుకుంటామంటే, నేను చాలా ప్రసంగాలు వినేసాను, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. మనం ఏముందిలే ప్రసంగం క్యాజువల్గా మనం తెలుసు అని అనుకుంటాం. కానీ చెప్తాను చూడండి, నేను యాక్చువల్గా మనం తెలుసుకుందాం అనుకుంటున్నాము, కానీ నేను చాలాసార్లు చెప్తాను చూసారా, నీకు వాక్యం ఎంత ఎక్కువ తెలుస్తుందో నీకు అంతగా ఏమర్థం అవుతుంది అంటే నీకు తెలిసింది చాలా తక్కువ. అది వాక్యం బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళ వాక్యం లోతుల్లోకి వెళ్ళే కొద్ది, ఇంకా వాక్యం ఎక్కువగా తెలుసుకునే కొలది, వాక్యాన్ని ఎక్కువ అర్థం చేసుకునే కొలది వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే, అబ్బో నేను తెలుసుకుని ఇంకా చాలా తక్కువ, నాకు చాలా తెలుసు అనేసుకున్నాను కానీ నాకు ఇంకా తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే వాక్యం అంత లోతు, నువ్వు లోతుకి వెళ్ళే కొద్ది ఇంకా చాలా లోతుందన్న విషయం నీకు అర్థం అవుతుంది. పై ఉండడానికి పెద్దగా అర్థం కాదు, అది లోతుకి వెళ్ళే కొందికి నీకేం అర్థం అవుతుంది, ఇంకా చాలా లోతు ఉంది. మనం అన్నీ తెలిసేసుకున్నాం, బైబిల్ మొత్తం నాకు అర్థం అయిపోయిందని మనం ఛాలెంజ్ చేసేందుకు వీలు లేదు. బైబిల్ మనకు చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బైబిల్ అంత గొప్పది, అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాక్యాన్ని నిజంగానే దేవుని యొక్క వాక్యంగా వాళ్ళు ఆ రోజున గౌరవించారు. ఈ రోజుల్లో చాలామంది వాక్యానికి అంత గౌరవాన్ని ఇవ్వం మనం. మీన్స్ వాక్యం అంత ఇంపార్టెంట్ ఉందని వాక్యం అనుకుంటాం మనం. కంటే చూడండి, వాళ్ళ హృదయంలో అంత బలంగా కార్యం అవడానికి కారణం ఏంటి? ఎజ్రా అన్న కార్యము, ఎజ్రా మంచిగా ప్రసంగం చేశాడు కాబట్టి వాళ్ళ హృదయాలు కదిలిపోయి అనగలవా మనం? ఖచ్చితం కాదు. ఫస్ట్ గమనించిన వాళ్ళ వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు చూడండి. వాళ్ళు అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ వాక్యం ఎంత గౌరవం ఉందో, ఆ బైబిల్ తెరవగానే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఉండి ఒకసారి ఎజ్రా బైబిల్ తెరవగానే వాళ్ళకి ఇంకేది ఇంపార్టెంట్ అవ్వదు. వాళ్ళకి ఎజ్రా నోట్లోంచి ఎజ్రా ఏం చదువుతాడో దాని మీద వాళ్ళ చెవులు వాళ్ళ హృదయం వెళ్ళింది. అక్కడ స్టార్ట్ అయింది. అదే ఎజ్రా కూడా అంత ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసి దాన్ని జాగ్రత్తగా అందరికీ అర్థం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే చూడండి, అందుకని చూడండి, వాక్య పరిచయం ఆశ్చర్యకరంగా మారాలంటే దేవుడు చేయాల్సిన దేవుడు ఎలాగో చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలో ఆయన ఎప్పుడు ఫీల్ అవనవాడు. దేవుడు ఎప్పుడు కూడా కన్విక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఖచ్చితంగా బలంగానే పని చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు అనుకుంటే సరిపోదు, అది రెండు వైపుల నుండి జరగాలి. మనుషులంగా మనం చేయాల్సింది మనం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేయాల్సింది ఆయన చేస్తూనే ఉంటాడు. బట్ ఇంకా ఆయన చేయాల్సింది చేస్తాను మనం నమ్ముతాం కాబట్టి మనం చేయాల్సినటువంటిది మన బాధ్యతగా మనం ఏం చేయాలి, దాన్ని మనం చేసినప్పుడు అక్కడ నీకు వాక్య పరిచయం ద్వారా నీకు ఆత్మీయంగా బలం పొందుకుంటావు. ఒకవేళ నీకు దుఃఖం లాంటి పరిస్థితులు ఉన్నా సరే అల్టిమేట్గా చివరికి నువ్వు ఆనందాన్ని పొందుకుంటావు. అలాగే శ్రేష్టంగా ఆ రోజున వాక్య పరిచయం జరిగింది. అది వాక్యము వారి హృదయాలకి ఎంతో ఆనందాన్ని అనేది ఇచ్చింది. ఈరోజు మనం వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఒకసారి ఆలోచించుకోవాలి. బైబిల్ చూడండి, ఒక మాట ఉన్నది, ఒకసారి తీసి చదువుతాను చూడండి. ఒకసారి మర్చిపోయినది 147:19 వచ్చి నేను చదువుతాను చూడండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలులకు తెలియజేసాను. చూడండి, అక్కడ వాక్యము యాకోబునకు, యాకోబు అంటే మనిషి కాదు, ఇజ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ తన కట్టడలు తన న్యాయ విధులను ఇజ్రాయేలులకు తెలియజేశాను. 20 వచనం, ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. సరే, ఏ జనమునకు ఆయన ఇలా చేయలేదంట. ఇప్పుడు చూడండి, వాక్య పరిచయం అంటే ఎంత స్పెషల్ ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకి వాక్యాన్ని ఇస్తాడంటే మనం ఎంత స్పెషల్ ఆలోచించాలి. అక్కడ స్పెసిఫిక్ భక్తుడు అంటున్నాడు,
యాకోబు అంటే యాకోబుగా వ్యక్తిగా యాకోబు దేవుడు వాక్యం వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. అది రోమపత్రిక 3:2 చూస్తే అక్కడ యాక్చువల్ పౌలు దేవోక్తులు మొదటగా ఎవరి వశం చేశాడంటే యూదుల వశం చేశాడని పౌలు అంటాడు. రోమపత్రిక 3 ఆయన దైవోక్తి లేదు, వాక్యమును ఎవరు వశం చేశాడంటే ఎవరు కిందకి ఎవరి చేతుల్లోకి పెట్టాడు వాక్యాన్ని భద్రపరచడానికంటే యూదుల యొక్క చేతులు మొదటగా పెట్టాడు అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, అదే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఇలా చేయలేదని భక్తుడు అదొక ప్రత్యేకమైన ఒక యోగ్యతలాగా ఆధిక్యతలాగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకని వాళ్ళకి ఎవరికి లేదు మాకుందని కాదు, వాళ్ళకి లేదని సంబరం కాదు, మాకు దేవుని యొక్క వాక్యం మా దగ్గర ఉందనేటువంటి ఒక ఆనందము భక్తునికి ఉంది. వాళ్ళకి లేదని సంబరం కాదు, ఇక్కడ మాకుంది, దేవుడు మా చేతుల్లో పెట్టాడు. దేవుడు తన యొక్క వాక్యాన్ని మా వశంలో ఇచ్చాడు, మా చేతుల్లో దాన్ని ఒక ప్రింట్ రూపంలో దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. అది ఎవరికి చాలామందికి వేరే ఏ జనముకు దేవుడు అలా చేయలేదు, మాకు చేశాడు. కాబట్టి మేము చాలా స్పెషల్, మేము ప్రత్యేకమైన వాళ్ళం అన్నట్లుగా ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలు ఫీల్ అయ్యారు, యూదులు ఫీల్ అయ్యారు. ఈ రోజుల్లో మనం అలా ఫీల్ అవుతాం, ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ నేను ఫీలింగ్ గురించి మాట్లాడలేదు, వాక్యం మీద ఉండవలసిన గౌరవం గురించి మాట్లాడుతున్నాను. వాక్యం మీద ఎంత శ్రద్ధ ఉండుంటే ఎంతగా అది గొప్ప ఆధిక్యత ఫీల్ అయిన ఉంటే ఎవరికి ఇవ్వలేదు, దేవుడు మాకే ఇచ్చాడని భక్తులు అంటున్నాడు కీర్తన. ఒకసారి ఆలోచించండి. చాలామంది లేని ధన్యత దేవుడు మనకి ఇస్తున్నప్పుడు దాని యొక్క వాల్యూ అంటే మనకి తెలియాలి. మనం ఏంటంటే క్యాజువల్గా తీసేసుకుంటాం. మనం క్యాజువల్గా తీసుకుంటాం. మంచి ప్రసంగం అంటే ఏదో ప్రసన్న కుమార్ చెప్పేస్తాడు అయిపోద్దాం. అది మనిషిని చూడకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే అది ఎంతో యోగ్యత ఉంటే దేవుడు మనకు అది ఇస్తున్నాడు అని పరిగణించాలి. అక్కడ మనం దేవుని చూడడం నేర్చుకోవాలి. అంటే దేవుడు ఒకరికి వాక్యం ఇచ్చాడంటేనే, వాక్య పరిచయం ఇచ్చాడంటే, నీతో దేవుడు మాట్లాడాడంటేనే, దేవునికి శ్రేష్టమైన విషయాలు నీకు తెలియజేస్తాడంటేనే అది గొప్ప ఆధిక్యత అంట. జస్ట్ ఆ ఒక్క ఫ్యాక్ట్ని బట్టే నువ్వు గొప్ప ధన్యుడు అనుకోవచ్చు అంట. నువ్వు జస్ట్ దాన్ని బట్టే, వాక్యం తెలుసుకున్న దాన్ని బట్టే అదంతా. నేను చాలామందికి నేను స్పెషల్, ఎందుకంటే దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు. అంతగా వాళ్ళు వాక్యం నాకు అంత గొప్పతనాన్ని వాళ్ళు కనెక్ట్ చేసుకోగలిగారు ఆ రోజుల్లో వాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే మనకి క్యాజువల్ అయిపోద్ది మనకి వాక్యం అటువంటిది. స్టార్ట్లో మనకి వాక్యం అనేసరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందేమో, కానీ తర్వాత ఒకసారి ఎందుకో కానీ మనకి వాక్యం ఇక ముందు మనకి వాక్యం అంత ఇంపార్టెంట్గా మనకి అనిపిస్తుంది. ఇది ప్రాబ్లం ఏంటంటే మనుషులకి మెంటాలిటీ ఏంటంటే తరచుగా దొరికేస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. అది ఇప్పుడు ఒకప్పుడు చాలా విలువైంది, చాలా వాల్యుబుల్ అనుకుంటుంటే ఇప్పుడు సర్వసాధారణం అయిపోద్ది మనకి. అలా సాధారణం అయిపోయిందంటే దానికి కారణము అది విషయము సాధారణమైందని కాదు, వాక్యము సాధారణమైందని కాదు, నీకు అలవాటు అయిపోయి నువ్వు దాన్ని తృణీకరిస్తూ ఉన్నావు. కానీ భక్తులను అడగండి, ఇజ్రాయెల్ ప్రజలను అడగండి, ఎజ్రా టైంలో జీవించినటువంటి మనుషులు ఇజ్రాయెల్ ప్రజలను అడగండి, వాక్యానికి ఎంత గౌరవాన్ని ఇచ్చారో. బైబిల్ తెరవగానే నుంచుని పోయారు, చేతులు ఎత్తుతున్నారు, తల వంచుకుంటున్నారు. దేవుడికి ఎంత ఘనతను ఇస్తున్నారో అంత ఘనతను వాక్యానికి వాళ్ళు ఇచ్చారు. అంత గౌరవం ఇచ్చారు కాబట్టి అంతగా వాళ్ళ జీవితంలో కూడా కార్యము జరిగింది. అందుకే చెప్తున్నాను చూడండి, వాక్య పరిచయం ఇక్కడ ఎలాంటి వాక్య పరిచయం జరగాలి, ఏ స్థాయిలో జరగాలంటే కేవలము నా మీద, నా ప్రిపరేషన్ మీద, నా జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉండదు, వచ్చి వినేటువంటి వారి మీద కూడా సగం ఆధారపడి ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేనేదో నేను కష్టపడిపోతాను కాబట్టి పని అయిపోద్దని కాదు, పూర్తిగా నా కష్టం మీద కూడా డిపెండ్ అయి ఉండదు. అదే ప్రాబ్లం ఇక్కడ. అదే నా కష్టం అనుకోండి, నేను మొత్తం జాగ్రత్త తీసుకుని ఏదో రకంగా చేసేస్తాను, కానీ అది పూర్తి నా ఒక్కడి చేతుల్లో లేదు. బోధించి నేను దేని మీద డిపెండ్ అవ్వాలి, వినటువంటి మీరు దేని మీద డిపెండ్ అయితేనే కానీ వాక్యము ద్వారా దేవుని యొక్క కార్యం మన హృదయాల్లో పని అవ్వదు. వాళ్ళ హృదయాల్లో వాక్యం పని చేస్తుంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అంత రిసీవ్ చేసినటువంటి ఒక మనసు వాళ్ళకి ఉంది, యోగ్యత వాళ్ళకి ఉంది. వెంటనే ఈ రోజుల్లో మనం కూడా మళ్ళీ తిరిగి ఒకసారి వెనక్కి వెళ్ళి బేసిక్స్కి వెళ్ళి మనము వాక్యాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి. నేను చేసే ప్రసంగాలను గౌరవించడం చెప్పట్లేదు, నేను చేసే ప్రసంగాలు శ్రద్ధగా వినడం గురించి మాత్రమే చెప్పట్లేదు. వాక్యానికి బేసిక్గా వాక్యానికి మనం ఇంపార్టెన్స్ కూడా మనం నేర్చుకోవాలి, వాక్యం మైండ్ పెట్టడం నేర్చుకోవాలి. నేను బైబిల్ చెప్తున్న మాట అంతే, వాక్యము కరువు అయిపోద్దంట. ప్రసంగాలు చాలామంది ఉంటారు, యూట్యూబ్లో చాలా ప్రసంగాలు ఉంటాయి, లైవ్లు చాలా ఉంటాయి, కానీ వాక్యము తగ్గిపోద్ది. వాక్యం చెప్పి ఉన్నారు కాబట్టి వాక్యం ఉందని కాదు, వాక్యం చెప్పాలి ఉంటారు, కానీ వాక్యము అవుతుంది. ప్రసంగాలు కరువు అవుతాయని బైబిల్ చెప్పలేదు, వాక్యము కరువు అవుతుంది. మనం ఆల్మోస్ట్ యాక్చువల్గా నన్ను అడిగితే ఆ రోజులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. యాక్చువల్గా నన్ను అడిగితే ప్రసంగాలు చాలామంది ఉన్నారు, యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, వాక్యం చెప్పాలి బోల్డ్ మంది ఉన్నారు, చాలా పడితే చెప్తూ ఉన్నారు, బోల్డ్ మంది ఎప్పుడైతే చెప్తున్నారు, రోజు వచ్చేస్తున్నారు లైవ్లో చాలామంది. అలాగే వాక్య పరిచయం బ్రహ్మాండంగా జరిగిపోతుంది, వాక్యం విస్తరించబడుతుంది అనుకోవడానికి వీలు లేదు. కానీ ఇంకా వాక్యం తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? దేని గురించి కనీసం కొంచెం కూడా అర్థం కానటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ మనకి చాలా విషయాలు మనకి తెలుసు,
కానీ చాలామందికి చూడండి, నిజంగా చాలామంది చాలా విషయాలు యాక్చువల్గా బైబిల్లో తెలీదు. మనకు ఆ విషయాలు తెలుస్తున్నాయంటే దేవుడు మనకి ఎంత కృపను మనకి ఇస్తున్నాడో ఆలోచించుకోవాలి మనం. అది ఆలోచించుకున్నప్పుడు దేవుడు మనకి ఎంత మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, ఎంత గొప్ప ఘనతని దేవుడు మనకి ఇచ్చాడు మనకి అర్థమవుతుంది. అదేం చెప్తుందంటే దేవుడు మనకి అంత అవకాశాన్ని ఇచ్చాడు అర్థం ఏంటంటే దేవునికి మన పట్ల ఎంతో మంచి ఉద్దేశం దేవునికి ఉంది, మన పట్ల ప్రేమ ఉంది. అందుకని దేవుడు మనకి యాకోబుకి ఇచ్చాడు. మీరు ఎవరికి ఏ జనానికి అలవలేదు, అలా మనకి ఇస్తున్నాడు. అందరికి అది లేదు. అది నీకేం చేయాలంటే దేవుని మీద ఇంకా ఎక్కువ నీకు ప్రేమ, గౌరవం, ఘనత పెరగాలి. దేవుని యొక్క వాక్యం మీద ఇంకా ఘనత మనకి పెరగాలి. ఎప్పుడైతే ఆ వాక్యానికి అంత ఇంట్రెస్ట్ వస్తామో ఖచ్చితంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నీ హృదయంలో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యము జరుగుతుంది. అందుకని వాక్యం వినేటప్పుడు ఎలా వింటున్నామో జాగ్రత్త చూసుకోవాలి. వాక్యం గౌరవం, వాక్యం ఘనపరచం గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా వాక్యాన్ని ఘనపరచలేదు ఆలోచన చేసుకోవాలి. ఏదో పైపైన నేను ఏదో చెప్తాను కాబట్టి వాక్యాన్ని వింటున్నాను అనిపించుకోవడానికి కాదు నేను చెప్పేది. నిజంగా వాక్యం బేసిక్గా గౌరవం పెరగాలి. అంత గంటగా నిజంగా వాక్యాన్ని ఇవ్వగలిగితే వాక్యం ద్వారా దేవుడు ఆదరిస్తాడు, నేను బలపరుస్తాడు, నీకు తృప్తిని ఇస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎజ్రా గ్రంథం ద్వారా ఈ రోజున ప్రభువా, నెహెమ్యా గ్రంథం ద్వారా ఈ రోజున ప్రభువా వాక్యం యొక్క ముఖ్యత్వాన్ని, వాక్యం యొక్క గొప్పతనాన్ని ప్రభువా ఈ రోజున మేము తెలుసుకోవడానికి ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని ప్రభు మా ముందు ఉంచి నిజంగా వాక్యం ఎంత గొప్పదో, వాక్యంలో ఎంత ఘనత ఉందో ప్రభువా ఇది నన్ను మరొకసారి మీరు మాకు తెలియజేసి ప్రభు మేము కూడా వారి వలె వాక్యాన్ని ఎంతగా గౌరవించాలో మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు మేము కూడా తండ్రి మా పూర్వీకుల వలె తండ్రి నిజంగా వాక్యం ఆ రోజున ధర్మశాస్త్రాన్ని పొందుకునేటువంటి వారు అది ఎంత గొప్ప ఆధిక్యతలాగా ఆ రోజున వాళ్ళు ఫీల్ అయ్యారో, భావించారో, అలాగే ప్రభు మేము కూడా ఈ రోజున నిజమైనటువంటి దేవుని తెలిసినటువంటి మేము, నిజమైన దేవుని యొక్క వాక్యమును తెలుసుకుంటున్నటువంటి మేము ఎంత భాగ్యవంతులమో ప్రభు అర్థం చేసినటువంటి మనస్సును ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు అధిక మేలు చేస్తున్న కొలది ప్రభా మేము నీ మేలు యొక్క విలువను ప్రభా మేము విడిచిపెడుతూ నిర్లక్ష్య పెడుతూ ఉన్నామేమో. ఒకసారి తండ్రి మరలా ప్రభా మా మనస్సులో తండ్రి మీరు తన పురుకొల్పిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కేవలం ప్రసంగాలకి గౌరవం కాదు తండ్రి, ఇలా ప్రసంగించే వ్యక్తులను బట్టి ప్రభా ప్రసంగాలు గౌరవం కాదు కానీ తండ్రి మీ వాక్యాన్ని గౌరవించేటువంటి స్థితిని ప్రభా మీరు ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అటు కార్యాన్ని ప్రభా మా అందరి హృదయాల్లో ఈ మాటల ద్వారా ప్రభా పరిశుద్ధాత్మ కార్యం ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. రాత్రి కలిసి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. బలహీనల ప్రభు మీరు బలపరిచే స్వస్థతని, ఆరోగ్యం, ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డల ప్రభు మళ్ళీ తిరిగి వెళ్ళుచుండగా మార్గమంతలు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.